ఎస్ఐఆర్ ఎక్కడ చూసినా కానీ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పార్టీలు నడుపుతున్న వాళ్ళే కాదు, జనం కూడా ఎస్ఐఆర్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లకు పైగా ఓట్లు పోయినాయిట. మొన్న ఎన్నికలు జరిగిన బెంగాల్లో అయితే 92-93 లక్షల ఓట్లు పోయినాయిట అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు అదే ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోతోంది. మరి మన ఓటు పరిస్థితి ఏంటి? ఎంత సేఫ్ మన ఓటు? అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఓటు పోతే గనక ఎస్ఐఆర్లో ఏం చేయాలి, ఏం జరుగుతుంది తెలుసా మీకు? డీటెయిల్గా మాట్లాడుకుందాం. పర్టికులర్గా వివరంగా పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేద్దాం. దాంతోపాటు 2 ప్రధాన పార్టీలు టీడీపీ అయినా వైసీపీ అయినా ఎస్ఐఆర్ విషయంలో ఏం మాట్లాడుతున్నాయి అనేది కూడా చెక్ చేద్దాం, వెరిఫై చేద్దాం. నాకైతే ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న ఆరోపణలు భలే విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ అనిపించినాయి. అవేంటో కూడా మీకు చెప్తా. అంటే ఎస్ఐఆర్ చుట్టూ రాజకీయం ఎలా నడుస్తూ ఉంది, ఎస్ఐఆర్లో మన ఓటు కాపాడుకోవడం ఎలాగా అనేది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరాలి అంటే హైప్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇందులో ప్రతి ఓటరు తెలుసుకోవాల్సిన సమాచారం ఉంది రాజకీయ ఆర్గ్యుమెంట్తో పాటు. అందుకోసమే ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్ఐఆర్ గురించి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి దేశమంతా మాట్లాడుకుంటా ఉంది కదా. మామూలుగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే పోలింగ్ జాబితా సవరణ పేరుతో ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఓట్లు పెద్ద సంఖ్యలో పోతుంటే పార్టీల జాతకాలు తారుమారవుతూ ఉన్నాయి. బెంగాల్లో 92 లక్షలకు పైగా ఓట్లు పోయినాయి. అవి చాలా వరకు తృణమూల్ కాంగ్రెస్ ఓట్లే, అందుకోసమే బీజేపీ గెలిచింది అని మాట్లాడడం మనం చూసాం. 105 నియోజకవర్గాల డేటా పర్టికులర్గా చూస్తే ఎస్ఐఆర్లో ఎన్ని ఓట్లు అయితే తీసేశారో అంతకంటే తక్కువ మెజారిటీలు బీజేపీకి వచ్చినాయి అనే ఆర్గ్యుమెంట్ సెఫాలజిస్టుల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ దేశమంతా వచ్చింది కదా. అంటే ఎస్ఐఆర్లో ఆ ఓట్లు పోకుండా ఉండుంటే కనుక తృణమూల్ గెలిచేదే అని ఆర్గ్యూ చేస్తున్నారు చాలా మంది. 100 సీట్లు అంటే జాతకాలు తారుమారవడం కదా. అంటే రాష్ట్రాల అధికారాన్ని కూడా ఎవరు చేపట్టాలో ఎస్ఐఆర్ డిసైడ్ చేసే స్థాయిలో ఉంది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న యూపీలో అయితే 2 కోట్లకు పైగా ఓట్లు ఆల్రెడీ ఎస్ఐఆర్లో ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్కి రంగం సిద్ధమవుతా ఉంది. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ తర్ఫీదు ఇస్తా ఉన్నారు. రేపో మాపో రంగంలోకి దిగుతారు. ఆ టైం లైన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. పర్టికులర్గా జూన్ 5 నుంచి 14 వరకు ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ జూన్ 15 నుంచి జూలై 14 వరకు వివరాలు తీసుకుంటారు. అంటే ఈ నెల రోజులు క్రూషియల్ అనమాట. మీ ఇంటికి వస్తారు, వివరాలు అడుగుతారు. ఆ తర్వాత రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ జూలై 14 నాటికి జరుగుతుంది. రేషనలైజేషన్ అంటే పోలింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉండాలి అనేది మారుతుంది. ఇందులో కూడా రాజకీయ కోణం ఎలాగా ఉంటుంది. పలానా వర్గానికి పలానా వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్న చోటకి పోలింగ్ స్టేషన్ ని మార్చడం లాంటివి జరిగితే గనక లెక్కలు తారుమారేందుకు అవకాశాలు ఉంటాయి. అవన్నీ మనం చూడబోతున్నాం. ఆ తర్వాత పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్, అంటే ఇంతమంది ఓట్లు ఉన్నాయి అని చెప్పి గెజిట్ అనౌన్స్ చేస్తారు, పబ్లిసైజ్ చేస్తారు. ఎప్పుడు? జూన్ 21 నాటికి. ఆ తర్వాత పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అంటే ఓట్లు పోయిన వాళ్ళు ఎవరైనా, అభ్యంతరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. అది ఎలాగో అనేది నేను చెప్తా. ఈ యొక్క డేట్ ఉంది చూడండి. జూలై 21 నుంచి ఆగస్టు 20 మధ్య ఆ నెల రోజుల్లో అబ్జెక్షన్స్ రైజ్ చేసేవాళ్ళు చేయొచ్చు అనమాట. ఇక ఆ తర్వాత నోటీస్ ఫేజ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్, అంటే మనం ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల పరిష్కారం కానీ ఫిర్యాదులు కొట్టివేయడం అనే ప్రొసీజర్ అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 మధ్య. అంటే ఎస్ఐఆర్లో ఓట్లు పోయిన వాళ్ళు ఎవరైనా అప్పీల్ చేసుకుంటే గనక ఆ ఓటు ఉండాలా వద్దా అనే విషయాన్ని విచారణ జరిపి ఎన్నికల సంఘం తెలుస్తుంది అనమాట. ఆ తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్, అంటే ఈ రాటిఫికేషన్స్ అన్ని చేంజెస్ అన్ని జరిగిన తర్వాత ఇదిగో ఇంతమంది ఉన్నారు ఏపీలో ఓటర్లు అని ఎప్పుడు ప్రకటిస్తారా అంటే సెప్టెంబర్ 22న. అంటే జూన్ 15 మొదలై ఎస్ఐఆర్ ప్రొసీజర్ సెప్టెంబర్ 22తో ఎలక్టోరల్ రోల్స్ ప్రకటించడంతో పబ్లిష్ చేయడంతో కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది ప్రొసీజర్, టైం లైన్, పీరియడ్ అనమాట. ఇంతకీ ఏపీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తారో అనేది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అది కూడా చూస్తున్నారు కదా. ఏపీలో ప్రస్తుతం 4,16,16,061 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రొసీజర్ లో, అంటే రేపు మన ఇళ్లకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టేట్ వైడ్ గా అంటే బిఎల్ఓస్ 46,397 మంది ఉన్నారు. వీళ్ళందరూ మన ఓట్లకు సంబంధించిన వివరాలన్నీ తీసుకెళ్లిన తర్వాత ఈ 4,16,00,000 పైగా ఓట్లు పెరిగే అవకాశాలు 10 to 12% ఓట్లు కొత్తగా యాడ్ అయ్యేందుకు అవకాశాలు ఉండొచ్చు. మామూలుగా ఎలక్షన్ టు ఎలక్షన్, మొన్న ఎలక్షన్ జరిగింది కాబట్టి కనీసం 5% అన్న పెరగాలి లెక్క ప్రకారం. మరి ఎస్ఐఆర్ జరిగిన తర్వాత
ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరుగుతాయా లేదంటే ఉన్న ఓట్లు ఏమైనా పోతాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇక అసలు ఓట్లు పోతే గనక ఏం చేయాలి, ఎలాగా కాపాడుకోవాలి అనే ప్రొసీజర్ చెప్పే ముందు ఈ ఎస్ఐఆర్ గురించి రాజకీయంగా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతూ ఉంది, ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి అనేది చూద్దాం. ముందు వైసీపీ. ఎందుకని వైసీపీ ఆల్రెడీ సన్నాహక శిబిరాలు ముందే మొదలుపెట్టింది, లీడర్లకి గైడెన్స్ ఇవ్వడం ఇవన్నీ. జగన్ ఆల్రెడీ మాట్లాడారు ఎస్ఐఆర్ గురించి. ఆ వీడియో క్లిప్ మీకు డీటెయిల్డ్ గా చూపిస్తాను. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. మీ నియోజకవర్గాలలో ఎంతగా దీని గురించి పట్టించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి మీ అన్నీ కూడా చెప్తా ఉన్నాం. చూశారు కదా, ఆయన పర్టికులర్గా మొత్తం చెప్తా ఉన్నాడు. స్టాలిన్ నియోజకవర్గంలో ఇన్ని వేల ఓట్లు పోయినాయి, ఆయన ఇంత తేడాతో ఓడిపోయాడు. మమతా బెనర్జీ నియోజకవర్గంలో ఇన్ని వేల ఓట్లు పోతే ఆమె ఇంత తేడాతో ఓడింది అని చెప్తూ ఉన్నాడు కదా జగన్. అంటే ఎస్ఐఆర్ వల్ల ఓట్లు పోతున్నాయి, ఓట్లు పోతే బీజేపీ వ్యతిరేక పక్షంగా ఉన్న నాయకుల జాతకాలు, పార్టీల జాతకాలు తలకిందులైనాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. ప్రాక్టికల్ గా కనిపిస్తున్న మాట ఇది, దేశమంతా వినిపిస్తున్న మాట కూడా ఇది. ఇది వైసీపీ వెర్షన్. మరి టీడీపీ వెర్షన్ ఏంటి? టీడీపీ కూడా సన్నాహక శిబిరాలు పెట్టింది కదా, పెడుతూ ఉంది కదా. మరి చంద్రబాబు ఆ సన్నాహక శిబిరాల్లో లీడర్లతో మాట్లాడిన మాట నాకు ఆశ్చర్యకరంగాను, అంతకు మించి అరే ఇలా మాట్లాడితే జనానికి అర్థమైపోతుంది కదా, ఎందుకని చంద్రబాబు లాజిక్ మిస్ అయ్యారు అనిపించేలాగా ఉన్నాయి ఆ మాటలు. ఏమన్నారు? ఈనాడు ఏం రాసిందో చూడండి. ఇదిగో ఇక్కడ చూసారా, మన ఓట్లు తీయించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తుంది అంటున్నారు. ఇక్కడ కూడా ఆరోపణ వైసీపీ మీదనా, జగన్ మీదనా? అసలు ఎస్ఐఆర్ అనేది తెచ్చింది ఎవరు? కేంద్రము, బీజేపీ. ఎస్ఐఆర్ మీద గగ్గోలు పెడుతున్నది ఎవరు? బీజేపీ వ్యతిరేక పక్షాలు. ఎన్నికల ఫలితాల్లో ఎస్ఐఆర్ వల్ల దెబ్బతిన్నది ఎవరు? ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ కూడా ఇప్పుడు గోల పెడతా ఉంది. రేపు మాపు ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్ లో. అంటే బీజేపీ వ్యతిరేక పక్షాలు గొడవ పెడతా ఉన్నాయి, బీజేపీ మ్యానిపులేట్ చేస్తా ఉంది అని ఆరోపిస్తా ఉన్నాయి. అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తా ఉంది ఎస్ఐఆర్ అని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది టీడీపీ, అన్ని రకాలుగా బీజేపీకి కుమ్ము కాస్తా ఉంది. మరి ఇలాంటప్పుడు ఎవరు మ్యానిపులేట్ చేస్తారు? ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వినపడుతున్న మాట ప్రకారం ఎవరికి అవకాశం, అడ్వాంటేజ్ ఉంటాయి? టీడీపీకి కదా. అధికారంలో టీడీపీ ఉంటే జగన్ మీద ఆరోపణలు చేస్తారంటే, ఆయన టీడీపీ ఓట్లు తొలగిస్తారు, వైసీపీ తొలగించే కుట్ర చేస్తుంది అంటున్నారంటే అలా ఎలా చేస్తారు? అంటే టీడీపీ అంత బలహీనంగా ఉందా? టీడీపీ కన్నా అపోజిషన్ లో ఉన్న జగన్ వైసీపీని బలవంతులా? ఇది భయమా, అభద్రత, లేదంటే ప్రతి విషయంలోనూ జగన్ మీద ఏదో రకంగా బురద జల్లేయాలి, నమ్మేస్తారు జనం అనే ప్రయత్నమా? ఇలా ఎలా మాట్లాడతారు? ఇలా మాట్లాడితే అడ్వాంటేజ్ అంతా, అధికారం అంతా టీడీపీ దగ్గర పెట్టుకుని ఆరోపణలన్నీ జగన్ మీద చేస్తూ ఉంటే, అచ్చా చంద్రబాబు మాట్లాడే మాటలన్నీ ఇలాగే ఉంటాయా? జగన్ మీద చేస్తున్న ఆరోపణల్లో పసింతేనా అని అనుకుంటే గనక నష్టం ఎవరికి? ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, టీడీపీ ఆరోపణల్లో దమ్ము ఎంత ఉంటుంది అని చెప్పడానికి. మరి ఎందుకో ఇలాంటి లాజిక్ మిస్ అవుతూ ఉంటారు చంద్రబాబు. ఎస్ఐఆర్ లో కూడా జగన్ మ్యానిపులేట్ చేస్తాడు, వైసీపీ మ్యానిపులేట్ చేస్తుంది అంటున్నారంటే వైసీపీని చూసి అంత భయపడుతున్నాం మనము అని అనుకోవాలా? ఇవి రాజకీయ ఆరోపణలు. ఇంతకీ ఎస్ఐఆర్లో వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఏమేమి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది, అభ్యంతరాలు ఉంటే పరిష్కరించుకోవటం ఎలా, అండ్ అగైన్ ఓటుని కాపాడుకోవటం ఎలాగా అనేది పాయింట్ బై పాయింట్, 1 by 1 వివరంగా చూపిస్తా చూడండి. ఇదిగోండి ఎస్ఐఆర్లో ఫస్ట్ స్టెప్ ఇది. చెక్ అండ్ వెరిఫై యువర్ డీటెయిల్స్ ఇమ్మీడియట్లీ. అసలు మీ ఓటు ఉందా లేదా ముందు చెక్ చేసుకోవాలి. ఎలాగా? మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి, ఇదిగో చూసారా, ఈసీఐ స్పేస్ మీ ఓటర్ ఐడి నెంబరు టైప్ చేసి 1950 మెసేజ్ చేశారనుకోండి, వెంటనే మీకు రిప్లై వస్తుంది. ఆ రిప్లైని బట్టి మీ ఓటు ఉందా లేదా ఇప్పుడు అనే విషయం తెలిసిపోతుంది. ఏది ఈ పని మీరు ఎస్ఐఆర్ ప్రొసీజర్ ఆ బిఎల్ఓ మీ ఇంటికి రాకమునుపు కూడా చేసుకోవచ్చు, ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ పోర్టల్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు నేను చూపిస్తాను ముందు ముందు మీకు. ఆ తర్వాత ఎస్ఐఆర్ కి సంబంధించి మీ ఊళ్ళో చాటింపులు ఏం వేస్తున్నారు, పంచాయతీ ఆఫీసులోనో మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏం నోటీసులు అంటిస్తున్నారు అనే విషయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే గనక డేట్లలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా, మీ ప్రాంతంలో మీ వార్డులో ఎప్పుడు తనిఖీ జరిగేందుకు అవకాశం ఉంది అనే విషయం తెలుస్తుంది. అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫేజ్ నెంబర్ 1. నెక్స్ట్, కంప్లీట్ ద హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ఫామ్. ఎస్ఐఆర్ లో మనకి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు, ఎన్నికల సంఘం ఇస్తుంది. అందులో డేటా అంటే వివరాలన్నీ మనమే నింపాలి. ఏముంటుంది అందులో చూడండి ఒకసారి.
ఫిల్ ద ఎన్యూమరేషన్ ఫామ్. BLO విల్ డిస్ట్రిబ్యూట్ ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇన్ డూప్లికేట్. BLOలు తీసుకొచ్చి మనకి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ వివరాలు వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇది క్రూషియల్. అంటే మన వైపు నుంచి మనం మన డీటెయిల్స్ వాళ్ళకి చెప్పడం. ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉన్నా, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల్లో లేదంటే పనులు చేసుకోవడానికి వెళ్ళినా కూడా వాళ్ళ వివరాలు కూడా మనమే పూర్తి చేయొచ్చు. ఆ వివరాలు చెప్పకపోతే కనుక వాళ్ళు షిఫ్టెడ్ అని పెట్టారంటే వాళ్ళ ఓట్లు పోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. BLOలు ఇచ్చే ఫామ్ కాకుండా పార్టీలు వాళ్ళ ప్రాపకం కోసమో వాళ్ళ ప్రభావం చూపించడం కోసమో వాళ్ళు ఫామ్స్ తీసుకొచ్చి ఇస్తే గనక అవి ఫిలప్ చేసి ఇవ్వకుండా BLOలు ఇచ్చిన ఫామ్స్ ఇస్తే గనక బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫార్మాట్ ప్రకారం ఫాలో అవుతారు కాబట్టి అది బెటర్. ఆ తర్వాత ఇదిగోండి, కీప్ యువర్ ఇండికేటివ్ డాక్యుమెంట్స్ రెడీ. తనిఖీలు జరుగుతున్నప్పుడు మీ పత్రాలు, ధ్రువపత్రాలు అంటారు కదా, అవి దగ్గర పెట్టుకోండి. ఏమేం పత్రాలు ఉండాలి అంటే ఇదిగో ఇక్కడ వివరాలు ఉన్నాయి చూడండి. లెగసీ డేటాతో మ్యాచ్ అయ్యేవి. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు, ఆ తర్వాత మీ వివరాలు అన్నీ తెలిసేలాగా ఉండే ధ్రువపత్రాలని దగ్గర పెట్టుకోవాలి. అవి ఏమై ఉండొచ్చు అంటే ఆధార్ కార్డు అయినా అయి ఉండొచ్చు, ఇదిగో ఎపిక్ ఓటర్ ఐడి అయినా అయి ఉండొచ్చు, కరెంటు బిల్ అయి ఉండొచ్చు, హౌస్ ట్యాక్స్కి సంబంధించిన ఏవైనా సరే దగ్గర పెట్టుకోవచ్చు. కొత్త ఓటర్లు అయితే కనుక ఏజ్ ప్రూఫ్స్ అంటే 10th క్లాస్ సర్టిఫికెట్ లాంటివి దగ్గర ఉంటే కనుక దాన్ని బట్టి ఏజ్ పీరియడ్ లెక్కేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ పత్రాలు కనుక అందుబాటులో ఉంటే తక్కువని పని అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ డిఫెండ్ అగైన్స్ట్ రాంగ్ఫుల్ డిలీషన్స్. ఒకవేళ రాంగ్ఫుల్ డిలీషన్స్ జరిగితే కనుక ఓటు కనుక ఎగిరిపోతే ఏం చేయాలి అనేది ఇందులో ఉంది. హీరింగ్ ఉంటుంది. ఆ విషయాల మీద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ EROs మీకు నోటీస్ ఇస్తారు. మీరు మీ ఆర్గ్యుమెంట్, మీ వాదన చెప్పొచ్చు. నా ఓటు తీసేశారు, నేను ఇక్కడ ఆమెనే, నేను ఇక్కడ వాడినే, ఇదిగో నా ఐడెంటిఫికేషన్, ఇదిగో నా అడ్రస్ ప్రూఫ్ అని చెప్పి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు చూపించి నా ఓటు మళ్ళీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడగొచ్చు, అప్పీల్ చేయొచ్చు. ఇది ప్రొసీజర్. ఆ తర్వాత ఎవరైనా తప్పుడు సమాచారం మీకు తెలియకుండా అందజేసినా, అలాంటి మిస్యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా జరిగితే గనక ఇదిగోండి, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 ప్రకారం మీరు అలాంటి వాటిని తిప్పికొట్టొచ్చు. ఆ తర్వాత ఫామ్ 7 అని ఉంటుంది. నమోదు చేయడంతో పాటు ఓట్లు తొలగించడానికి కూడా వాడే ఫామ్ ఇది. ఫలానా వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పి మీ పేరుతో ఎవరైనా ఫామ్ 7 ఇచ్చి రాజకీయంగానో లేదంటే పర్సనల్ గ్రడ్జితో ఏదైనా కుట్రలు చేస్తే కనుక ఓటు పోయేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ ఫామ్ 7 సైడ్ ఎఫెక్ట్స్ని తట్టుకోవాలన్నా కానీ మీరు ఇలాగే ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి EROల ముందు మీ ఆర్గ్యుమెంట్ వినిపించి మీరు సర్టిఫికెట్లు అన్నీ చూపించి మీ ఓటుని కాపాడుకోవచ్చు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేదో పెద్ద ప్రొసీజర్ అనిపిస్తుందా? తప్పదు. ఇలాంటి సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని అధికారంలో ఉన్న పార్టీలు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా చెప్తూ ఉంటారు కదా, ఓటు హక్కు అంటే ప్రాణంతో సమానం, ఓటు హక్కు పోవడం అంటే ప్రాణం పోవడంతో సమానం అంటూ ఉంటారు కదా. ప్రజాస్వామ్యంలో అంత ఇంటెన్సిటీ, ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇంత ప్రొసీజర్ ఉంది. ఇది ఒక్కటే మార్గం కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ అవర్ ఓట్ అని అనుకోవాలి. ఇప్పుడు చూపించిన వివరాలన్నీ ఎట్ ఏ గ్లాన్స్ నేను ఒకసారి చూపిస్తా. కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఇక్కడ వివరాలన్నీ ఉన్నాయి, ఇప్పటి వరకు మాట్లాడుకున్నవే. అందులో మీకు ఈసీ పోర్టల్లో ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తానన్నా కదా, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి. voters.eci.gov.in ఆ సైట్ మిమ్మల్ని నావిగేట్ చేస్తుంది. చదువుకున్న వాళ్ళు అయితే కనుక ఈజీగానే ఫాలో కాగలుగుతారు. అందులో మీ ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అదిగో BLO మీ ఇంటికి వచ్చి చెక్ చేయడం దగ్గర నుంచి, ఆ తర్వాత మిస్సింగ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే, పేరు మార్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఫామ్ 7ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఆ తర్వాత SIR నోటీసులు వచ్చినా మీకు ఓటు పోయినా కానీ ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే ఇదిగో ERO దగ్గర ఫిజికల్గా అటెండ్ అవ్వాలి అనే ప్రొసీజర్ని ఇక్కడ చూపిస్తా ఉన్నా నేను. ఆ తర్వాత ఖచ్చితంగా మీ ఆర్గ్యుమెంట్ని రికార్డ్ చేయాలి ఓటు తొలగించే ముందు అనే నిబంధనలు కూడా ఇక్కడ కనపడుతున్నాయి చూసారా. రూల్ 21A ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అని. దీని ప్రకారం కూడా మీ హక్కుని ప్రొటెక్ట్ చేసుకునేందుకు పోరాడొచ్చు. ఆ తర్వాత అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఇదిగో ERO దగ్గర ఇలా ఫైల్ చేయొచ్చు అనే ప్రొసీజర్ అంతా ఉంది కదా. వన్స్ SIR ప్రొసీజర్ అంటూ స్టార్ట్ అయితే మీకు అభ్యంతరాలు ఉంటే కనుక రాజకీయంగా సహాయం చేసేందుకు, న్యాయపరంగా సపోర్ట్ చేసేందుకు మీకు అన్ని ఏర్పాట్లు పార్టీల వాళ్ళు, ఏ పార్టీ అయినా, టీడీపీని సమర్థించే వాళ్ళైనా, వైసీపీని సమర్థించే వాళ్ళైనా, ఎవరి ఓట్లను కాపాడుకోవడం వాళ్ళకి అవసరం కదా. అందుకోసం ఆ పార్టీల వైపు నుంచి సాయం కూడా చేస్తారు. అందుకని ఎక్కువగా కంగారు పడక్కర్లా, ఆధారపడక్కర్లా. కాకపోతే ప్రొసీజర్ ఇలా ఉంటుంది అని తెలిస్తేనే కదా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అందుకోసమే ఇంతలా చెప్తూ ఉన్నా. మరి ఈ వివరాలు అన్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది? మన ఓటు కోసం మనం ఇన్ని తిప్పలు పడాలా అనిపిస్తా ఉందా? పైగా ఓటు విషయంలో, SIR విషయంలో ఆర్గ్యుమెంట్లు ఆల్రెడీ వినిపించే కదా. చంద్రబాబు చేస్తున్న ఆర్గ్యుమెంట్ జగన్ టీడీపీ వాళ్ళ ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తారు అని అనడం మీద మీరైతే ఏమంటారు? కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇది ఓటుకు సంబంధించిన విషయమే కాదు, ఏపీ రాజకీయ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కూడా. అందుకనే కామెంట్ నిర్మాణాత్మకంగా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.